లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు కూర్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకుని నాణెము దొరికిందని చెప్పును కదా. అటువలే మారు మనసు ఒక పాపి విషయమై దేవుని దూరం సంతోషం కలగని నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తున్నామా? పరిస్థితులను మాకు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు స్తోత్రాలు వృత్తికి మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ప్రభా ఈ పాదాల చెంతకు వస్తున్నాం. ఇదిగో నాయన కొద్ది మాటల ప్రభా నీకు తెలియజేయడం సిద్ధపడుతుండగా సముచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వెనకాల మనస్సును గ్రహించగలిగిన మనస్సును వెనకాల వారు దయచేసి మీరే మహిమ కనుక ప్రభావం పొందుతుంది. యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు యేసుక్రీస్తు స్త్రీ గురించి చెబుతున్నాడు, వెండి నాణ్యాల గురించి చెబుతున్నాడు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి దొరికే వరకు ఏం చేస్తుంది? జాగ్రత్తగా వెతికింది. ఎంతో బాధపడింది, ఎంతో ప్రయాసపడింది. వాటన్నిటిని ఎక్కడ ఉన్న వాటిని అక్కడ మరి ఇక్కడ చదివి తీసి అక్కడ పెట్టి ప్రతిదీ ఇల్లంతా జగ పెట్టేసి ఒకవేళ అది దొరికితే ఏం చేస్తారా? దొరికినప్పుడు తన చెలికత్తెలను తన పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ప్రియమైన దేవుడు, మన జీవితంలో ఏదైనా మనం పోగొట్టుకుంటే అది ఎదిగిన తర్వాత మన దానికి దొరికితే మనం దాని నుంచి ఎంత సంతోషపడడం మీ అందరికీ తెలిసిన విషయం. పోగొట్టుకున్నాడు మన జీవితంలో ఏదో ఒక రోజు పోగొట్టుకున్నాను కదా. పోగొట్టుకున్నప్పుడు అది దొరికిన ఎంత సంతోషం ఉంది ఏమని. అది బంగారమైనా వెండైనా ఏదైనా సరే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మనం అందరూ చెప్పాము, అయ్యో నేను పోగొట్టుకుంది దొరికింది అని అప్పటి వరకు కృంగిపోయి బాధపడి మనోవేదన చెంది పోగొట్టుకున్న మనస్సు ఏ విధంగా ఉంటుందో అందరూ తెలుసు. ఏదైనా మన జీవితంలో ఒక విలువైన పోగొట్టుకుంటే మనం ఎంత బాధపడతామో ఆ బాధ మన మొహంలో మన శరీరంలో ఎలాగైతే కనపడదు మనుషులు ఎదుటి వాళ్ళకి ఆ బాధ అంతా పోగొట్టుకొని సంతోషం ఒళ్ళంతా శరీరం అంతా సంతోషంతో గంతులు వేస్తూ ప్రియమైన దేవుడు అందరూ చెప్పుకుంటాం, మన సంతోషాన్ని పంచుకుంటాం. అప్పటి వరకు ఉన్నటువంటి బాధను పోగొట్టుకుంటాం, సంతోషంలో ముందుకు వెళ్తాం. ఆ సంతోషం మన ఒక్కరే కాకుండా మనతో ఉన్న వారితో కుటుంబీకులతో పొరుగు వారితో పంచుకొని ఆనందపడతాం. అంటే పోగొట్టుకునేది దొరికినప్పుడు అంత ఆనందం కదా, అంటే అంత ఆనందం అది అనుభవిస్తే తెలుస్తుంది. ప్రియమైన దేవుడు, ఏదో ఒక విషయంలో మరి మనం ఏదో ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళని, ఇలాంటి అనుభవాన్ని మనం పొందిన వాళ్ళని కనుక ఆ ఆనందం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రియమైన దేవుడు, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని బోధ సంతోషం కలుగుని నీకు చెప్పుతున్నాను. ఒక్క పాపి ఈ భూలోకంలో ఒక పాపి మారిపోయినాక ఆ పాపి నిమిత్తం ఎక్కడ దేవుడట తన దోతల ఎదుట సంతోషంతో ఆనందగానం చేస్తాడు. ఒక్కడేనా? ఒక్కడే ప్రపంచంలో కదా ఒక్క పాపి దేవుడు సంతోషాన్ని చెప్పుచున్నాను. ఈ రెండు మాటలు
ఎందుకు చెప్తుంటే అసలైన విషయాన్ని బయటకు తీయడానికి యేసుక్రీస్తు నాణ్యాల విషయం, ఒక స్త్రీ విషయం ముందుగా చెప్పింది. తర్వాత దాని వెనుక మారు మనస్సు ఎంత ప్రాధాన్యత కలిగిందో, మారు మనస్సు ఎంత గొప్ప కలిగిందో దేవుడి దృష్టిలో. ఈ లోకం అంతా మారు మనస్సు పొందాలని చూస్తాడు, కానీ దేవుడు ఈ లోకం అంతట్లో కూడా ఎదురు చూస్తున్నాడు. ఒక మనిషి మారు మనస్సు పొందుతాడు. ఒక్క మనిషి మారు మనస్సు పొందిన సంతోషం పరలోకంలో అంటున్నాడు ప్రియమైన దేవుడు. ఈ రెండు విషయాలు చెప్పింది ఏంటంటే ఇంకొక విషయాన్ని బయట తీసుకొస్తున్నాడు, మూలమైన విషయం. ఆ విషయం కోసం మనం ఇప్పుడు ప్రియమైన దేవుడు మరి ఆలోచించాలి. అది 11వ వచనం చదువుకుంటూ వెళ్తున్నట్లయితే, మరియు ఆయన ఇద్దరును ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లగా 2 కుమారులు కలిగినటువంటి తండ్రిని జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు ఇందులో పొలం పని చేస్తారు. చిన్నవాడిని ఎలా పెంచుకుంటారో మీ అందరూ తెలుసు. చిన్నపిల్లల్ని ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకుంటారో మీ అందరూ తెలుసు, మా అందరూ తెలుసు. పెద్దవాళ్ళు ముందుగా ఉంటారు కనుక వాళ్ళని అతడున్న ఆ తండ్రి ఉన్న పరిస్థితిని బట్టి ఏదో ఒక పనిలో ఉంటాడు. పెద్దవాడు ఏదో ఒక పని చేస్తూ తండ్రికి సహాయపడుతూ ఉంటాడు. కానీ చివరిగా పుట్టినటువంటి చిన్న కుమారుడు వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, వాడిని గాఢంగా పెంచుతున్నాడు. పెద్ద కొడుకు ఏమో పని చేస్తున్నాడు, చిన్న కొడుకునేమో గాఢంగా చూస్తున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2 కుమారులు ఒకడు ఏమంటున్నాడట, ఏమని అడుగుతున్నాడట, ఒక మనుషుడికి 2 కుమారులు ఉండేది. వాళ్ళు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగగా వారికి అతడు వారికి ఆస్తిని పంచిపెట్టెను. తన ఆస్తిని పంచిపెట్టెను. ప్రియమైన దేవుడులా 2 కుమారులు మరి చిన్నవాడిని ఖచ్చితంగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు ఎంతో గాఢంగా చూస్తారు. అన్నింటిలో వాడికి ప్రాధాన్యత ఇస్తారు, వాడిని సుఖంగా పెంచుతారు, సంతోషంగా ఉంచుతారు. కానీ అంత ప్రేమ చూపినటువంటి ఆ కుమారుడు చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చాడు, తండ్రి నాకు వచ్చే భాగం నాకు ఇవ్వు, నీ ఆస్తి నాకు సగం భాగం వస్తుంది కదా, ఆ సగం భాగం నాకు ఇచ్చేయండి అని చెప్పగానే తండ్రి కూడా అతనితో ఏం వాదన పెట్టుకోలేదు. ఎంత ప్రేమ అయితే ఆ చిన్న కుమారుడిని చూపెట్టాడో అదే ప్రేమ కలిగి మళ్ళీ ఆస్తిని పంచడానికి కూడా పంచే విషయంలో కూడా అదే ప్రేమ చూపించాడు. నేను ఇవ్వరా అని అన్నా, నేను పంచిపెట్టడా. ఈ లోకంలో అయితే తల్లిదండ్రులు నేను చచ్చే వారికి పైసా కూడా పంచరా, నేను చచ్చిపోయిన తర్వాత వచ్చి పంచుకోండి. మరి అప్పుడు నాకు ఏం చేయాలా? ఏమండి, ఈ లోకంలో కొంతమంది నేను చచ్చే దాకా నేను పంచనని కుమారులు లేని అనుభవిస్తున్నా, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, పంచకుండా వారిని కష్టపెట్టినటువంటి తల్లిదండ్రులు ఈ భూమి మీద మనం అంటున్నారు. కష్టపడి చనిపోయిన కుమారుడు కోడలు ఉన్నారు. తండ్రి ఆస్తి పంచక తను పని చేయలేని స్థితిలో, భార్యను బ్రతికించలేని స్థితిలో అడిగినప్పుడు కూడా ఎవరి తండ్రులు కఠినమైనటువంటి తండ్రులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వేరే వాటికి మందుకు బానిసలై చనిపోయినటువంటి కుమారులు కూడా ఉన్నారు. ఇప్పటికీ పంచనటువంటి పరిస్థితిలో ఉన్న కోడలు కూడా ఉన్నారు. మరి అంత కఠినత్వం నీ కుమారుడు ఒక చేయలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో అతను లేడనుకో, పంచరా ఇవ్వవా? అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఘనమైనటువంటి మనస్తత్వం ఈ తండ్రిది. కుమారుడు అడగగానే ఏం చేశాడు? పంచి ఇచ్చాడు, పంచి పెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి
తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఏమండి ఆస్తి అంతా సగభాగం చేసి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆస్తి ఉన్నప్పుడు ఎలా మనస్తత్వం, ఎప్పుడైతే ధనం సమకూరుతో మనిషికి దాని వెంట సకలమైనటువంటి కోరికలు, సకలమైన దుష్ట ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, ప్రతిదాన్ని అనుభవించాలనే ఆలోచనలు, ఈ లోకాన్ని అనుభవించాలనే ఆలోచన ఏమండి తానా స్థాయికి వెళ్ళిపోతాడు. ఎంత ఆస్తి ఉన్నా ఆ ఆస్తిలో సగభాగం తీసుకున్నటువంటి ఆస్తి కొద్ది రోజులకి కొద్ది కాలం ఏమైంది కదా ఆ ప్రయాణం అయిపోయి అతను తన ఆస్తిని దుర్వ్యాపారాలు అన్ని ఉంటాయండి. దుర్వ్యాపారం అంటే వ్యాపారం ఒకటే కాదు, ఆ వ్యాపారం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది. ఎవరి ఈ లోకాన్ని కంటికి కనిపించిందా అని అనుభవించాలని, కంటికి కనిపించిన దాంతో సంతోషించాలని, ఇవన్నీ కోరికలు ధనం ద్వారా సమకూరే అవకాశం ఉంది. అలాగే ఈ కుమారుడు కూడా అలా దుర్వ్యాపారం చేత పాడు చేసేసాడు. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంత గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకరి చెంత చేయను. ఏమంటే మొత్తం వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తి తీసుకొని అంతా కాజేసిందంటే ఆస్తి ఉంది. ఏమంటే ఒక యవనస్తుల చేతిలో ఆస్తి ఉంది అనదండి. వాడు ఇష్టానుసారమైనటువంటి జీవితం, ఇష్టానుసారమైన కోరిక, ఇష్టానుసారమైనటువంటి ఆలోచన. ఏమంటే ఆ డబ్బు వస్తే ఫ్రెండ్స్ సాగిపోతారు, ఇష్టం వారి ఇష్టం. ఆ దేశం అంతా అయిన తర్వాత దేశంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడానికి ఏమీ లేనప్పుడు ఒకరి చెంత చేరిందంట. ఎవరయ్యా ఆ ఒక్కడు అంటే చదువుదాం. ఒకరి చేత చేయను, అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని అంటే బహుశా ఇతడు పందులను పెంచే ఒక యజమాని అయిన ఉండాలి. ఆ యజమాని దగ్గర పనికి కుదిరాట. ఎంత ఒక మహా ఆస్తి తోడినటువంటి తండ్రి కుమారుడైన ఆ కుమారుడు ఆస్తిని అంతా కాలుస్తుంది. చివరికి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, ఉండడానికి నీడ లేనప్పుడు ఏం చేస్తాడు? మరి ఏం చేయాలంటే వెతుక్కుంటున్నాడు, జీవనం వెతుక్కున్నాడు. భోజనం ఆకలి అయింది, ఆకలి అయింది. జీవితంలో మరి మనిషికి కావాల్సిన ఏదో వెతుక్కోవడానికి ప్రయత్నం చేసి చివరికి ఒక పందులు మేపే యజమాని దగ్గర చేరాడు. మరి అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? పందులు తిను పొట్టుతో. అయితే మరి ఆ పందులు మేపేటటువంటి యజమాని దగ్గర చేరినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆ కుమారుడికి, ఆ కుర్రాడికి ఏం జరుగుతుంది పరిస్థితి అంటే, పందులు తిని పొట్టుతో, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను, తన కడుపు నింపుకొని ఆశపడేను కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవడను వాడికి ఏమీ పనికైతే పెట్టుకున్నాడు ఆ యజమాని, కానీ పందులు పొట్టు తినడానికి కూడా ఏం లేదంట, అవకాశం లేదట. అంతగా అంత దీన స్థితికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అంత దరిద్రమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆస్తి మీద ధనాపేక్ష సమస్త కీడులకు మూలంగా ఏమి జరుగుతుంది? ఆ ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఈ దేనికి వాడాలో, ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని మనం బయటికి తీయాలని ఆలోచనలు లేనటువంటి కుమారుడు పంచుకొని తీసుకుని దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, దాన్ని ఎలా ఉంచుకోవాలి, దాని ద్వారా ఎలా జీవనం సాగించాలనే విషయాన్ని మర్చిపోయి సాధారణ స్వభావం ధరించుకొని ప్రియమైన దేవుడు వాడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి చివరికి దరిద్రుడైపోయాడు. ఏమీ లేని పరిస్థితి, ఏమీ లేని అచేతన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తినడానికి భోజనం కావాలంటే ఏం చేయాలి? ఎవరికో ఒక దగ్గరికి పనికి. ఆ పని నిమిత్తం ఆ యజమాని దగ్గరికి పోయినప్పుడు అక్కడ అందులో పుట్టుతో కడుపు నింపుకుందాం ఆశపడ్డాడు కనుక ఆశ నెరవేరలేదట, ఏమీ లేదట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఎంతో మంది కూలి వాళ్ళకు ఏమంటే ఎన్నో రాత్రులు ఎన్నో పగలు ఇక ఆకలికి తాడుకోలేక ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోసాగాడండి. తన జీవితం ఇదిగో ఆస్తితో వచ్చినటువంటి ఆస్తితో దేశం వెళ్ళినటువంటి ఆ యవన జీవితం అంతా పాడు చేసుకుని చివరికి తినడానికి తిండి లేని పరిస్థితిలో
ఉండడానికి నిలవ నీడ లేని పరిస్థితుల్లో ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యజమాని దగ్గర కూడా అతను ఎలా చూస్తున్నాడు? కనీసం పందులు పొట్టునన్నా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడంటే అతనికి ఆ యజమానుడు ఎలాంటి పరిస్థితుల్లో అతను ఉంచాడో మనకు అర్థమవుతుంది. అంతేనా? పందులు పొట్టు ఒక యజమాని దగ్గర పని కుదిరినప్పుడు పందులు పొట్టు తిందామని ఎందుకు అనుకుంటాడు అంటే ఆ యజమాని అతనికి భోజనం సరిగా పని అయితే చేయించుకుంటున్నాడేమో కానీ తనకు తగినటువంటి ఆహారాన్ని ఇచ్చే పరిస్థితులు లేదనుకుంటున్నాం అనుకుంటా. ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఏమాలోచించదండి? లేదు, అతనికి అసలు అవకాశం లేదంటే అవకాశం ఇవ్వలేదంటున్నాడు. ఆ అవకాశమే లేదా. పందుల పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకున్నా కానీ ఆ ఆశ తీరలేకుండా చేశాడు ఆయన. ప్రియమైన దేవుడి పిల్లలారా, మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి తినడానికి ఉంది, వేసుకోవడానికి ఉంది, తరతరాలకు కలిగినటువంటి ఆస్తి కలిగినటువంటి తండ్రి పంచభక్ష పరమాన్నాలతో మరి విలసిల్లినటువంటి ఆయన యవన జీవితం చివరికి పందులను మేపే దగ్గరకు వచ్చిందంటే ఆ యవన ఏక్షలు ఎంత భయంకరమైన ప్రేమ దేవుడి పిల్లలారా. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, నీ యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలను ఏం చేయాలా? ఇతను ఏం చేశాడు? యవనేచ్ఛలను కలిగి దూరదేశాలకు వెళ్ళిపోయాడు ఆస్తిని తీసుకొని. యవనేచ్ఛలను ఆ కోరికలను తనతో ఉంచుకొని వెళ్ళిపోయాడు ఆస్తిని తీసుకొని. ఆ కోరికల నుంచి పారిపోలేదు. ఆ కోరికలను కూడా తనతో పాటుగా ధనం అతడు ఆ కోరికలు కలగలిపి వెళ్ళి దూరదేశం పోతే ఆ కోరికలు అతన్ని బ్రతనిస్తాయా? అతను నిలవనిస్తాయా? తన ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో తను తీసుకెళ్తుందే, తీసుకెళ్ళి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టించి చివరికి మొత్తం మనిషిని చేసేసింది. ఏమీ లేని పరిస్థితి. పొద్దున లెగిస్తే ఎంతో మంది పనివాళ్ళు, మంచి భోజనం, ఏమంటే తండ్రితో ఆనందించేటటువంటి సమయం, అష్టైశ్వర్యం ఇవన్నీ వదిలిపెట్టి చివరికి బుద్ధి వచ్చినప్పుడు ఇంకేమైంది? అంటే పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితిలో అప్పుడు మారు మనసు దొరుకుతుంది. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు. చూడండి, ఏమనుకోండి, అప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు, పని వారు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉన్నది, వారికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. సమృద్ధి వాళ్ళు పని చేస్తున్నారు, మాకు వారికి సమృద్ధిగా దొరుకుతుంది అన్నం. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు. నేనేమో ఇక్కడ ఒక యజమాని దగ్గర పనికి కుదిరినా కానీ మా ఇంట్లో పని వాళ్ళకి ఎంతో సమృద్ధిగా దొరుకుతున్నట్టు ఆహారం. ఇక్కడ నేను పనికి వెళ్ళినా ఆ యజమాని దగ్గర పని చేస్తున్నా నాకు వారికి దొరికిన విధంగా కూడా నాకు ఏంటి నా పరిస్థితి అని బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి మారు మనసు కలిగి అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. నేనైతే నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళకి చక్కగా భోజనం జరుగుతుంది, కానీ ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి వద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా పశ్చాత్తాపం ఎంత గొప్పగా ఉంది. తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు నాకు అర్హత లేదు, నేను యోగ్యుడను కాను. అప్ప చూడ ఎంత హై లెవెల్కి వెళ్ళిపోయిన అతను ఎంత కిందకి దించుకుంటున్నాడు అని జీవితాన్ని చూడండి. తగ్గింపు ఎంత తగ్గింపులోకి వెళ్ళిపోతున్నాడు. తండ్రి అయిన దేవునికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, అసలు నీ కుమారుని అనిపించుకోవడం నాకు నేను యోగ్యుడిని కాదు, నాకు అర్హత లేదు. ఏమన్నా చూడండి, మారు మనసు ఏ స్థాయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందా? తానా స్థాయి వెళ్ళిపోయింది ఆ పశ్చాత్తాపం. ఇదే కోరుకునేది ప్రతి మనిషిలో దేవుడు కోరుకునేది ఇలాంటి పశ్చాత్తాపమే, ఇలాంటి మార్పే, ఇలాంటి బుద్ధే.
దేవుడు. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం వాటి దగ్గర మనం తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్. నీ కూలి వారిలో ఇక్కడ అంటాడు, ఇక నీకు విరోధంగా పాపం చేశాను తండ్రి, అసలు నీ కుమారుడు కాదు, కానీ నీ కూలి వారిలో నీ దగ్గర పని వాళ్ళు ఉన్నారే, నీ దగ్గర కూలి వాళ్ళు ఉన్నారే, ఆ కూలి వాళ్ళు ఒక్కడిగా పెట్టుకో. నీ కుమారుడిని అసలు అనిపించుకోవడానికి నీ అర్హుడు కాదు, నీ కుమార్తెని కాదు. ఎందుకంటే నీకు విరోధంగా పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడికి నేను విరోధంగా చేశా. నీ ఎదురు పాపం చేసింది కదా, వెళ్ళిపోయా కదా ఆశ్రయించుకొని. ఇక నీ కుమారుడు నేను ఎలా అవుతా? కాబట్టి నీ దగ్గర ఉన్నారుగా ఎంతో మంది కూలీలు ఉన్నారు, 10 వారు ఉన్నారు, కొన్ని సమృద్ధి ఆహారం దొరుకుతుంది, వారిలో ఒక్కడిగా అతనితో చెప్పుదని అనుకోని వారిలో ఒకటిగా నన్ను చేర్చుకో నాయనా అని నేను చెప్తాను, పోయి చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఎవరు? ఈ కుమారుడు. డబ్బుతో ఏమంటే యవనేచ్ఛలతో కలిగించుకొని బయట దూరదేశాలకు వెళ్ళినటువంటి కుమారుడు పశ్చాత్తాపం ద్వారా వస్తున్నటువంటి ఈ మారు మనస్సులో ఉన్నటువంటి ఆ మాధుర్యం అసలు ఎంత బాగా తండ్రి దగ్గర తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకుంటూ, నీ కూలివాడోయా నేను ఒక్కడిగా ఉంటానని చెప్పుదని అనుకుంటున్నా. లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఆయన అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఇక చూడండి, ఇక్కడ నుంచి తండ్రి పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆ కుమారుడు పశ్చాత్తాపం వచ్చేసింది, వచ్చేస్తున్నాడు. ఏంది? తన దేశానికి తన తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్న టైంలో ఆ కుమారుడు తండ్రి వద్దకు రాకముందే తండ్రి వారిని చూసి కనికరపడి దూరంగా ఉండగానే తండ్రి వారిని చూసి కనికరపడి పరుగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కానీ వచ్చారు. ఏమండి? పశ్చాత్తాపం పనిలో తగ్గించుకున్నాడు. దేవుడి దగ్గర ఏంది తగ్గించుకొని వచ్చే కుమారుడి దగ్గరికి తండ్రి దూరంగా ఉన్న కుమారుడిని చూసి పరుగెత్తుతున్నట్టు. ఎవరి కోసం? కుమారుడి కోసం. కుమారుడు మంచి చేసిపోయాడా? చెడు చేసిపోయాడా? చెడు చేసిపోయాడు, మంచి చేయలేదు. ఏమన్నా తండ్రిని ధిక్కరించాడు. మరి ఈ ఇద్దరు నమ్ముతాడు తండ్రి అయిన దేవుడికి విరోధంగా వెళ్ళిపోయాడు ఆస్తిని తీసుకొని. అయినా కానీ ఆ తండ్రికి ఆ కుమారుని మీద ప్రేమైన తగ్గిందా? ఏమన్నా తగ్గ. ఈ లోకంలో ఉన్న మనమైతే వాడు అన్ని తీసుకొని పోయాడు, అసలు వాడేవాడు రావడానికి వాడు బయటనే వచ్చాడు రా, గేట్ అయింది, వాడు రానివ్వకండి అనే మనస్తత్వం ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా ప్రియమైన దేవుడు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి తండ్రి మాత్రం పరుగెత్తి కుమారుని గొలుసుకొని ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టి, ఆహా ఏం ప్రేమ అంటే అప్పుడు ఇదండి తండ్రి ప్రేమ. తన కుమారుడు చెడ్డవాడైనా, తనను వ్యతిరేకించిన, తనపై తిరుగుబాటు చేసి వెళ్ళినా, తనను అవమానపరిచి వెళ్ళిన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్న ప్రియమైన దేవుని తెలియజేస్తూ మరి చెబుతున్నటువంటి వృత్తాంతమే ఈ రాత గాదే ఈ తప్పిపోయిన కుమారుడు గురించి చెబుతున్న ప్రియమైన యేసుక్రీస్తు. అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన పశువులు తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదుము. ఇక్కడ నా కుమారుడు చాలండి. ఇక్కడ ఈ తండ్రి వెళ్ళిపోయాడు, కుమారుడు కోసం పరిగెత్తిపోయి ముద్దు పెట్టి పక్కన దాసులు కూడా పోతారు కదా. మరి యజమాని పరిగెత్తిపోతుందంటే అతను ఉన్న పనివాడు కూడా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయినప్పుడు ఆ దాసులతో మీరు వెళ్ళి ప్రశస్త వస్త్రము తీసుకురండి నా కుమారుడికి. వాడికి కావలసిన అన్ని చెప్పులు కానీ ఉంగరం కానీ అన్ని చేసుకొచ్చాడండి. ఎందుకు ఊరిలోకి తీసుకుపోవాలంటే తన కుమారుడిని చెప్పుకోవాలంటే ఎక్కడికో వెళ్ళిపోయి తన తండ్రితో తిరుగుబాటు చేసి తన తండ్రి ఆస్తి తీసుకొని పోయి బెకారై
ఏమండి ఈ జుట్టంతా చెరిగిపోయి బట్టలన్నీ చెరిగిపోయి మాసిపోయి వచ్చిన కుమారుని అలాగే చేసుకొచ్చుకోకుండా తండ్రి ప్రేమ చూడండి, అవన్నీ అక్కడ ఇప్పించేసి ప్రశస్త వస్త్రాన్ని తుడిలించి వాడి కటింగ్ చేయించి ఉంగరం పెట్టి, ఇడుగో నా కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని ఈ లోకానికి, ఈ ప్రపంచానికి చూపడానికి వాడి మారు మనసును, వాడి యొక్క బుద్ధి తన తిరిగి వచ్చాన్ని లోకానికి ఘనంగా చూపించాలని, కుమారుని ఘనంగా చూపించాలని వాడి అన్నింటినీ ప్రశస్త వస్త్రాన్ని వెలిగిస్తున్నాడు, ఉంగరం పెడుతున్నాడు, తనకు కావలసిన అన్నీ చేసి తీసుకురావడానికి సిద్ధపడండి. ఈ లోకానికి తప్పిపోయిన, తన అవమానపరిచిపోయిన కుమారుని మళ్ళా ఎలా చూపించాలనుకుంటున్నాడు? ఒక గొప్పగా తన కుమారుని మళ్ళీ చూపించాలనుకున్నాడు. ఎందుకు గొప్పగా చూపించాలనుకున్నాడు అంటే దానిలోని మారు మనస్సు, తనలో మళ్ళీ బుద్ధి రావడం, తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం. నేను ఎంత పని చేశానే, నేను ఎంత తప్పు చేశానే, ఎంత పాపాత్ముడు నేను, తండ్రి దేవుడు నేను విరోధంగా పాపం చేశాను, నా తండ్రి ఎదుట పాపం చేశాను, అసలు నా తండ్రి కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను అర్హుడు కాదు. అయ్యో నేను పశ్చాత్తాపడి, ఆ పశ్చాత్తాపాన్ని, ఆ ఏడుపుని, ఆ మారు మనసుని దేవుడని తండ్రి అనేసి మళ్ళీ పూర్వపు స్థితిని కుమారుడికి ఆ సందర్భంలో ఇచ్చి లోపలికి తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే తండ్రికి ఎంత ప్రేమ, ఎంత తండ్రి, ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి. తర్వాత ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోయి అట్లా ఏమంటాడు? చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగింది. చనిపోయిడు ఆ పాత జీవితాన్ని అక్కడ పాతి పెట్టేసింది. అక్కడ ఆ దూరదేశంలో మారు మనసు కలిగింది. ఆస్తి అంతా పోయిన తర్వాత ఎవడి తినడానికి తిండి లేని సమయంలో తండ్రి అప్పుడు గుర్తొచ్చాడు. తండ్రి గుర్తుకొచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పది మాటలు అన్నం దొరుకుతుంది, నాకేంటి పరిస్థితి అని పశ్చాత్తాపం వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కాచి మళ్ళీ వచ్చి ప్రియమైన దేవుడు. అందుకు తండ్రి మళ్ళీ చనిపోయి తిరిగి బ్రతికాడు. అప్పుడు వెళ్ళినప్పుడు అదొక రకమైనటువంటి మనిషి, తిరుగుబాటు చేసేటువంటి మనిషి, బాధ మనసు లేనటువంటి మనిషి, తండ్రి మీద ప్రేమ లేనటువంటి మనిషి చివరికి ఆ జీవితాన్ని చంపేసి తగ్గించుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు ప్రియమైన దేవుడు. అప్పుడు లోకానికి ఇదిగో ప్రశస్త వస్త్రాన్ని కుమారుడికి దొరికించి అన్ని కొత్త బట్టలు వేసేసి అన్ని ఇగో ఈ లోకానికి, సమాజానికి ఏం చెప్తాడు? ఇదిగో నా చనిపోయి తిరిగి వచ్చాడు, తిరిగి బ్రతికాడు, తగ్గిపోయి తిరిగి వచ్చాడు. పరిచయం చేస్తే ఏం చేస్తాడు తండ్రి? అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. ఇక చూడండి, ఇదంతా జరుగుతుంటే పెద్ద కుమారుడు వస్తాడు. ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. పెద్ద కుమారుడు పనికి పోయింది కదా, పనికి పోయి వస్తా వాడు పొలము నుండి వచ్చుచు ఇంటికి దగ్గరకు రాగా ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాయిద్యములను నాట్యమును జరుగుట విని అతని దాసులలో, వారింట్లో దాసులలో ఒకరిని పిలిచి, ఇవి ఏమిట్రా నాయన బాబు, ఈ మేళం ఏంటి, ఈ తాళం ఏంటి, ఏంటి ఈ పరిస్థితి, ఈ ఊరేగింపు ఏంటి అన్నప్పుడు ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు ఇదిగో మీ తండ్రి దగ్గరికి సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను. అయితే కోపపడి ఇదంతా చేసేది ఇందుకోసమా? క్రొవ్విన పశువు, కొత్త బట్టలు, ప్రశస్తవతం, రింగు, మళ్ళీ ఇక్కడ అందరూ చెప్పి ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ మేళం వాయిద్యాలతో ఏమండి ఎంత గొప్పగా తీసుకుపోతాడు. నేను ఎన్నాళ్ళ నుంచి నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ, నీ దగ్గర ఉండి నీ ఆస్తిని కాపాడుతూ, నీ ఆస్తిని పెంపు చేస్తూ ఉంటే ఇదిగో అంత ఆస్తి అంతా తీసుకొని పోయి తిరిగి వచ్చిన వాడికి తాళాలతో ఊరేగింపుతో పశువును వధించి విందా? ఇదేంటి అసలు పరిస్థితి?
అని ఏం చేస్తానంటే ఇంట్లో నుంచి బయట నుంచి అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లగా పోయెను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని ప్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో ఇదిగో తండ్రి, ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా తీసుకొచ్చి విందు చేశావా? నాకు ఎప్పుడైనా పార్టీ చేశావా? నా ఫ్రెండ్స్ తో ఆనందించడానికి నాకు ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేశావా తండ్రి? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిరిగి తిని పోగొట్టిన నీ చిన్న కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివా తండ్రి అని అడుగుతున్నాను. ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ కోసం, నా ఫ్రెండ్స్ నేను ఆనందించడం కోసం ఎప్పుడైనా నాకు మేకలే నా మేకలను సిద్ధం చేశాను, పార్టీ చేశావా? ఎంత నమ్మకంగా ఉన్నాయి నీ దగ్గర, నీ ఆస్తిని పెంపు చేశానే, నీ దగ్గర పని చేశానే, నమ్మకంగా ఉన్నా ఏడు పార్టీ నాకు ఎప్పుడైనా జరిగిందా అని భీష్మించుకొని బయట కూర్చున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మంచోడు ఎవరు? ఏమని చెప్పండి. వీళ్ళిద్దరిలో మంచివాడు ఎవరు చెప్పండి. ఈ పెద్దోడు మంచివాడా చిన్నోడు మంచివాడా? పెద్దోడు మంచివాడా? చెప్పండి. రైట్, ఖచ్చితం అయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చిన్నవాడేమో చెడ్డవాడే వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకొని ఇష్టానుసారంగా తిరిగి వచ్చాడు. పెద్ద ఆయన అనే మాట నిజమే, కానీ ఆయన మళ్ళీ మారు మనస్సు కలిగి తిరిగి వచ్చిండు. ఆ పాత జీవితాన్ని పాతి పెట్టేసి వచ్చేసిండు. దేవుడి దగ్గర తగ్గింపుతో వచ్చేసిండు. వేడుకుంటాడు, అయ్యా పనివాడిగా మాత్రం, కొడుకు కుమారుడిగా వద్దాను, నీ కుమారుడిగా వద్దు, నీ పనివాడిగా మాత్రమే ఉంచుకుంటాడు. ఇతను వచ్చామంటాడు, ఆయన మార్పుని, చిన్న కుమారు తమ్ముడి మార్పుని స్వాగతించేది, సొంత తమ్ముడి మార్పుని స్వాగతించేవాడుగా, సొంత తమ్ముడి మారు మనస్సుని కోసం ఆనందించే విషయంలో ఇతను లేడు. వీడు తిరిగి వస్తే వీడికి పార్టీ చేస్తాడా అనే ఒక క్రియల్ మెంటాలిటీ ఇతను వచ్చేసింది, క్విక్ చేయని బుద్ధి వచ్చేసింది. అంటే అప్పటిదాకా మంచిగా తండ్రి దాకా ఉన్నాడు, కానీ అతని మారు మనసు అతను ఒప్పుకుంటే వెళ్ళిపోవాలి. నా తమ్ముడు తిరిగి వచ్చాడు, అమ్మ ఎంత బాగా వచ్చాడు నా తమ్ముడు, నాయన నువ్వు తిరిగి వచ్చావు మాకు అదే చాలు అని చేర్చుకోవాల్సింది పోయి, వాడుంటే నేను లోపలికి రాను. ఇదేంటండి, ఇది దేవునికి విరోధమైన కార్యం కదండి. తండ్రే ప్రేమించి లోపల తీసుకుంటే నీకేమైంది? నువ్వు ప్రేమించాలిగా, అన్నగా ఉందా నీకు ప్రేమ? అన్నగా నీకు ప్రేమంగా లేదు. ప్రియమైన దేవుడు, మారు మనసు కలిగిన వాడి పట్ల తండ్రికి ఎంత ప్రేమ కలిగి తీసుకుంటున్నాడు చూడండి. మరి ఆ మారు మనసుని వ్యతిరేకించే ఇతర గొప్పవాడా, చిన్న కుమారుడు గొప్పవాడా? మారు మనసు కలిగి మళ్ళీ తండ్రి చెంతకు వచ్చిన కుమారుడే గొప్పవాడు. అప్పటి వరకు తండ్రితో ఉండి తండ్రిని వీడి బయట నుంచి రానంటున్న ఆ కుమారుడు కానివాడా? మంచివాడు కాదు. ప్రియమైన దేవుడు, మనం తప్పిపోయే కుమారుడే మంచివాడు కాదు, పెద్దవాడే మంచివాడు అనుకునేవాళ్ళం ఇదివరకు. కానీ ఆలోచిస్తే ఇక్కడ ఆ పాయింట్ ఆలోచిస్తే, మారు మనస్సు కలిగి తండ్రి దగ్గర చేరినవాడు గొప్పవాడా, అప్పటి వరకు తండ్రి దగ్గర నమ్మకంగా వాడు బయటికి పోయినవాడు గొప్పవాడా? అంటే ఆస్తిని ఖర్చు పెట్టినా, తండ్రికి ఎదురు తిరిగినా, చివరికి తెలుసుకొని తన పశ్చాత్తాపాన్ని తండ్రి దేవుని ముందు మాకు పెట్టి, అయ్యా నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి, నా తండ్రి ఇంట్లో పనివాణి, నా తండ్రి నేను కుమారుని కాదు, అది కోల్పోయాను ఎప్పుడు అని మళ్ళీ తీసుకెళ్ళి కాదు వాడిని తీసుకున్నావు. మంచిగా మారు మనసు పొంది వచ్చి
తండ్రి మాట వినడానికి వచ్చినాడు నువ్వు చేర్చుకోండి అని వాడుంటే ఇక నేను రాను ఏవాళ్ళ ఏమండి ఈ ఒక్క సందర్భంలో మళ్ళీ అతని కుమారుడు కనపడిన తర్వాత పెద్ద కుమారుడు విషయం మన జీవితంలో కూడా మనం తప్పిపోయిన మన జీవితంలో ఒకవేళ తప్పిపోతే సాతాను స్వభావంలో పడి వ్యభిచరిస్తే లేకపోతే దొంగగానో ఏమండి మరి దేవుడు అసహించుకునే పని ఏది చేసినా మరలా తిరిగి కన్నీటి ప్రార్థనతో తండ్రిని కరిగించగలిగినటువంటి పశ్చాత్తాపంతో కనుక రాగలిగి తండ్రి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం ప్రియమైన ఎవరు నశించుకోవట ఇదంతా పరలోకపు తండ్రి వాళ్ళ పిల్లలైన మన గురించి ఉపమానమే. యేసుక్రీస్తు చెప్పింది తండ్రి అయిన దేవుడు కుమారులుగా ఉన్న మనం తండ్రికి తిరుగుబాటు ఎదురుకి వెళ్ళిన మనం తిరిగి మరలా వస్తే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు అనే ఒక పాఠాన్ని యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ కుమారుడు తండ్రి ఇద్దరు కుమారుల సందర్భాన్ని చూపిస్తున్నాడు. దేవుడు మనకి క్లియర్గా అర్థం కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారికి క్లియర్గా అర్థం కావడం కోసం ఒక తండ్రి ఇద్దరు కుమారుల సందర్భాన్ని ఆ ప్రజల ముందు పెట్టి మాట్లాడుతున్న మాట పరలోకంలో ఉన్న తండ్రి ఎంతటి ప్రేమామయుడు. నువ్వు ఏం చేసి వచ్చినా మరలా తిరిగి ఆయన సంతోషపడే విధంగా నువ్వు నీ పశ్చాత్తాపం ఉంటే ఖచ్చితంగా నిన్ను చేర్చుకుని నీకు ప్రశస్త వస్త్రం రేపు పరలోకంలో నీకు జీవ కిరీటం నీతి కిరీటం ఇవ్వడానికి ఈ లోకంలో నువ్వు తప్పిపోయి తండ్రిపై తిరుగుబాటు చేసిన పాపం చేసిన తిరిగి మారు మనసు కలిగి మంచి బుద్ధి కలిగి నువ్వు ఆయన దగ్గర రాగలిగితే ఎప్పుడు ఆయన నీ కోసం ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు. నీ కోసం పరిగెత్తి నిన్ను కలుసుకొని నిన్ను ముద్దు పెట్టుకుని నిన్ను హక్కును చేర్చుకునే తండ్రిగా మాత్రమే ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్నాడు. అలాంటి తండ్రిని నమ్మేటటువంటి మనం ఆయనకు విరోధంగా పాపం చేయగలరు, ఆయన విరోధంగా తెగబట్టడానికి ఆయన మీద ఆయన ఆజ్ఞ ప్రకారం ఉండకుండా ఇదిగో ఈ తప్పిపోయిన కుమారులాగే పోయి మన జీవితాన్ని నాశనం చేసుకొని నరకానికి వెళ్ళిపోదామా? లేక మారు మనసు కలిగి మన తప్పును దిద్దుకొని తండ్రి అయిన దేవుని దగ్గర తన పాదాల చెంతబడి కన్నీటి ద్వారా పశ్చాత్తాపం ద్వారా దావీదు గారు ఎలాగైతే తండ్రిని తన పశ్చాత్తాపం ద్వారా కరిగించి నా హృదయానుసారం అనిపించుకున్నాడు, అలాంటి పరిస్థితి మనకు లేదా? మనం అనిపించుకోకూడదా? మనం ఎప్పుడు ఒకే బాటలో ఉన్నాం, దేవుడిని తిరుగుబాటు చేసే వారంగా ఉన్నావా? ఇదిగో రెండో కుమారుడిలాగా తండ్రిని వ్యతిరేకించేవాడుగా ఉన్నావా? మారు మనసు కలిగి వచ్చినటువంటి తమ్ముడితో కలిసి తండ్రి తమ్ముడు ఇదిగో అన్న కలిసి సుఖ సంతోషం అనుభవించాల్సింది పోయి చివరికి పెద్ద కుమారుడు ఏమైంది? తండ్రి దగ్గర ఉన్నటువంటి నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని, నిత్య సంపదని వదిలేసి బయటకు నేను రాను ఏం చేసినా నువ్వు ఎప్పుడన్నా నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నువ్వు నాకు పార్టీ చేసావా? ఇదంతా కాజేసినండి నువ్వు ఇంట్లో చేసుకొని ఇంట్లో చేస్తావా? నేను రాను. ప్రియమైన దేవుడు పిల్లరా, మనం ఇదిగో తప్పిపోయిన కుమారుడు మనస్తత్వం అతను రెండవసారి ఎలాంటి మనస్తత్వాన్ని మారు మనస్సు ద్వారా సంతరించుకున్నాడు. ఒకవేళ నా జీవితంలో ఏదైనా పొరపాటు, ఏదైనా పాపం, ఏమైనా చురుగా చిక్కుడు పెట్టే పాపం ఏదైనా ఉంటే అది వాళ్ళు తప్పిపోయిన కుమారుడి మనస్తత్వం లాగా మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి కాళ్ళ చెంతకు దేవి ప్రియమైన దేవుడు ఆ కాళ్ళ చెంతకు తండ్రిని ప్రేమ పొంది మళ్ళా తండ్రి ప్రశస్త వస్త్రాన్ని మనకు ఇచ్చి తన నిత్య రాజ్యంలో చేర్చుకున్నాక మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రియమైన దేవుడు. అదే ఆ వారి గురించి రాసిన పాటే మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఒక పాట. ఈ పాటను పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాం. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అనే పాటని మనం పాడుతున్నాం.